guys, welcome back to University of Fashion. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది నాతో కామెంట్ లో షేర్ చేసుకోండి. సో వీడియోలోకి వచ్చేస్తే నేను మీషో జ్యువెలరీతో వచ్చేసాను. సో అవి ఎలా ఉన్నాయి వాటి రివ్యూ అనేది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. సో నేను తీసుకున్న ఐటమ్స్ వచ్చేసి ఇవన్నీ. సో ఇవి ఒక్కొక్కటి నేను ఇవి ఎలా ఉన్నాయి అనేది నేను చూపించేసాను. సో ఫస్ట్ అయితే నేను ఒక అన్బాక్సింగ్ షార్ట్ కూడా అప్లోడ్ చేశాను. సో ఇది వచ్చేసి లాంగ్ చైన్ అండ్ నెక్లెస్ అండ్ ఇయర్ రింగ్స్తో వచ్చేసాయి అన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి లాంగ్ చైన్ చూసేద్దాము. రీజనబుల్ ప్రైస్లో అయితే వచ్చేసింది ఇది. సో ఇదైతే ఇది. సో చూసారంటే ఇక్కడంతా ఇది ఒక మ్యాట్ ఫినిష్ కూడా కాదు. సో గోల్డ్ ఫినిష్లోనే వచ్చేసింది మనకి. ఇందులో వచ్చేసి ఇది అమ్మవారి లాకెట్తో అయితే వచ్చేసింది. ఇది అమ్మవారి లాకెట్తో వచ్చేసింది. అలాగే ఇక్కడంతా వైట్ అండ్ పింక్ స్టోన్స్తో అండ్ అక్కడక్కడ గ్రీన్ స్టోన్స్తో ఇక్కడంతా ఒక లీఫ్ డిజైన్తో అయితే ఇచ్చేసారనమాట మొత్తము. సో చూడండి ఎలా కనిపిస్తుంది, ఎంత బాగుందో కదా. సో అసలు చాలా రీజనబుల్ ప్రైస్ ఇది. సో కింద అమ్మవారి లాకెట్ అయితే హైలైట్ అవుతుంది. ఇది నేను మా మామీ కోసం తీసుకున్నాను. ఒక మ్యారేజ్ ఉంది, సో దానికోసం సెట్ కావాలమ్మో అని అంటే సో అందుకనేసి చూసానమాట. ఎటువంటి డ్యామేజ్ లేకుండా నీట్ ఫినిషింగ్తో అయితే వచ్చేసింది ఇది. సో ఇలా లాంగ్ చైన్ వచ్చేసింది అనమాట. సో సెట్ అంతా కలిపి చాలా తక్కువ ప్రైస్కే వచ్చేసింది. సో ఇలా వచ్చేసింది ఇది. ఇది లాంగ్ చైన్ నెక్లెస్ అన్నమాట. సేమ్ డిజైన్ తోనే వచ్చేసింది అంతా. సెట్ కదా ఇది. సో ఇది కూడా సేమ్ అదే డిజైన్ తో వచ్చేసింది అనమాట. ఇలా అమ్మవారితో ఇలా ఇక్కడంతా లీఫ్ డిజైన్ తో ఇచ్చేసారు. సో ఇట్లా వేసుకోవచ్చు మనం. సో ఇట్లా వచ్చేస్తుంది. చాలా బాగా అనిపించింది నాకు. అంతా దీనికి కూడా ఇక్కడంతా యాక్చువల్లీ ఉన్నాయన్నమాట స్టోన్స్. ఇవి లేవనుకుండారు. సో అంత అయితే ఉన్నాయన్నమాట ఇవి. ఇక్కడ బ్యాక్ చూసారంటే ఇలా వచ్చేసింది. అండ్ దీనికి వైట్ అండ్ పింక్ గ్రీన్ స్టోన్స్తో అయితే ఇచ్చేసారు. సో ఇది వచ్చేసి నెక్లెస్. ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి. బుట్ట ఇయర్ రింగ్స్ వచ్చేసాయి. సో ఇలా చూసా అంటే ఇలా బుట్ట ఇయర్ రింగ్స్తో వచ్చేసాయి అనమాట. చాలా క్యూట్ ఉన్నాయి. పైన వచ్చేసి ఒక మనకి నెమలి షేప్లో వచ్చేసి కింద వచ్చేసి బుట్ట ఇచ్చేసారు. అండ్ దానికి ఇక్కడ పైన అంతా వచ్చేసి గ్రీన్ కలర్తో ఇక్కడంతా రోజ్ కలర్తో ఇచ్చేసారనమాట. నాకు చాలా బాగా అనిపించింది ఫినిషింగ్ అంతా. సో ఈ సెట్ వచ్చేసి జస్ట్ 320 రూపీస్కి తీసుకున్నాను అంతే. నేను జస్ట్ 320 రూపీస్కి ఇంత సెట్ రావటం అంటే చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. సో చాలా తక్కువ ప్రైస్ అనమాట అదే. అండ్ ఇంకొకటి వచ్చేసి నేను ఒక లాంగ్ చైన్ లాగా తీసుకున్నాను అనమాట. సో ఏదైనా లెహంగా చోలీ అట్లాంటి వాటికి మనము ఇక్కడి వరకు నెక్ బోట్ నెక్ వచ్చే వాటికి అయితే మనము ఈజీగా దీన్ని వేసుకోవచ్చు అనమాట. అట్లాంటి వాటికి చాలా బాగా అనిపిస్తుంది అని చెప్పేసి తీసుకున్నాను నేను. సో ఇది వచ్చేసి చైన్ ఇట్లా వచ్చేస్తుంది. సో ఇట్లా వీటితో ఇచ్చేసారనమాట. మధ్యలో అంతా గోల్డ్తో ఇచ్చేసి ఇక్కడ స్టార్టింగ్లో చూసారంటే ఇలా వచ్చేసింది మొత్తం. సో ఇలా ఇచ్చేసారు. అండ్ ఇది చాలా బాగా అనిపిస్తుంది కూడా వేసుకుంటే. సో ఏదైనా అట్లా లెహంగా చోలీస్కి బోట్ నెక్ వచ్చే వాటికి ఇలాంటిదైతే పర్ఫెక్ట్ అనమాట. చాలా బాగా అనిపిస్తుంది. సో ఇది 4 లేయర్స్తో వచ్చేసింది అనమాట. నాకు చాలా బాగా అనిపించింది. దీని క్వాలిటీ కూడా సో చాలా బాగుంది. ఇది జస్ట్ వచ్చేసి ఒక 150 ఆ రేంజ్లో ఉంటుంది అంతే. చాలా డేస్ అయింది తీసేసుకొని. కరెక్ట్గా ప్రైస్ అయితే నాకు గుర్తులేదు. జస్ట్ 150 ఆ రేంజ్లో ఉంటుంది అంతే ఇది. తర్వాత వచ్చేసి ఇది నేను అమెజాన్లో తీసుకున్నాను. అప్పుడు మా మామీకి కావాలి అని చెప్పి నింటే అప్పుడు వెంటనే పెట్టాను అనమాట. సో ఇది కూడా ఒక మంచి లాకెట్తో అయితే వచ్చేసింది అనమాట. సో చూసారంటే ఈ లాకెట్టే దీంట్లో హైలైట్. అసలు
మనకి అమ్మవారికి పక్కన అంతా డిజైన్ ఇచ్చేసి ఒక మనము విగ్రహాలు చేపించి వాటికి తోరణం ఉంటుంది కదా, సో లైక్ అలా అనిపించింది నాకు. ఇది బిగ్ లాకెట్తో అయితే వచ్చేసింది అమ్మవారితో. అండ్ ఇక్కడంతా పికాక్ డిజైన్తో అండ్ దీనికంతా స్టోన్స్ ఇచ్చేసారనమాట, గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్ స్టోన్స్తో. అండ్ ఇది చూసారంటే దగ్గర నుంచి చాలా బాగుంది. సో లాకెటే మెయిన్ హైలైట్ అనమాట దీనికి. సో ఇది లాంగ్ చైన్, సో ఇట్లా వచ్చేసింది. సో సింపుల్గా ఇది ఒక్కటి వేసుకున్నా కూడా మనకి గ్రాండ్గా ఉంటుంది. ఇది జస్ట్ ఒక 250 రూపీస్కేమో నేను తీసుకున్నాను అంతే, అమెజాన్లో తీసుకున్నాను ఇది. సో 250 రూపీస్ ఓన్లీ అంతే అనుకుంటా ఇది. సో చాలా తక్కువ ప్రైస్కి అయితే వచ్చేసింది. ఇది వచ్చేసి ఒక క్యూట్ బ్లాక్ బీడ్స్ చైన్స్ది అది ఒకటి తీసుకున్నాను అనమాట. ఇది కూడా మా మామీ కోసం తీసుకున్నాను నేను. చాలా క్యూట్ ఉంది అసలు ఇది. సో ఇలా చూసారంటే ఎంత క్యూట్ ఉంది చూడండి, కింద పికాక్స్తో వచ్చేసింది అనమాట డిజైన్. చూసారంటే ఎంత క్యూట్ ఉంది, నాకు చాలా బాగా నచ్చింది అనమాట ఇది. సో అందుకని నేను మా మామీకి పెట్టాను. ఇట్లా వచ్చేసి సో షార్ట్ది అనమాట ఇది. సో బ్లాక్ బీడ్స్ది. సో ఇలా వచ్చేస్తుంది, వేసుకుంటే చాలా బాగా అనిపించింది నాకు చూసేకి కూడా. సో అందుకనే తీసుకున్నాను ఇది. అండ్ దీని దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి. ఎంత తక్కువ ప్రైస్లో తెలుసా ఇది అసలు. అండ్ ఒక క్యూట్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చేసాయి అన్నమాట ఇలా. సో చూసా అంటే డాలర్కి ఇచ్చినట్లే మనకి అలా, సారీ ఇది డక్లో ఇచ్చేసారు. ఆ డక్ వచ్చేసి ఇయర్ రింగ్స్కి చిన్న సైజులో ఇచ్చారనమాట. సో నాకు చాలా బాగా అనిపించింది. అక్కడంతా రోజ్ కలర్ స్టోన్ ఇచ్చేసారు మిడిల్లో, అండ్ కింద వచ్చేసి అంతా గ్రీన్ కలర్ స్టోన్స్తో అండ్ వైట్ స్టోన్స్తో అంత ఫినిషింగ్ ఇచ్చారు. చాలా బాగా అనిపించింది నాకు. సో ఇది చాలా క్యూట్ ఉంది. ఇది 180 రూపీస్కి మాత్రమే వచ్చేసింది నాకు. ఇది మీషోలోనే తీసుకున్నాను నేను. సో ఇయర్ రింగ్స్ కూడా నేను మీషోలోనే తీసుకున్నాను. నాకు ఇవి చాలా బాగా నచ్చినాయి ఇయర్ రింగ్స్ అనమాట. ఆల్రెడీ నేను ఒకసారి తీసుకున్నాను అప్పుడు. సో నాకు అవి కనిపించలేదు, ఎక్కడో పోయా అనిపించింది. సో అందుకనేసి సేమ్ నాకు బాగా నచ్చి నేను తీసుకున్నవి అప్పుడు. సో అందుకని నేను మళ్ళీ పెట్టానమాట. ఇలా చూసా అంటే పైన వచ్చేసి ఒక లీఫ్లో వచ్చేసి దానికి గ్రీన్ కలర్ స్టోన్తో ఇచ్చేసారు. దాని కింద వచ్చేసి ఒక నెమలినే మనకి ఒక డిఫరెంట్గా పెట్టి స్టోన్స్తో, ఇది మంచి క్వాలిటీలో అయితే వచ్చేసింది. దీని కాస్ట్ అయితే 750 ఆ రేంజ్లో ఉన్నింది. సో నాకు చాలా బాగా నచ్చింది అనమాట. చాలా గ్రాండ్ అనిపిస్తుంది శారీస్కి అట్లా పెట్టుకుంటే. సో నాకు చాలా బాగా నచ్చాయి ఇవి. అందుకే నేను సెకండ్ టైం కూడా పర్చేస్ చేశాను. అవి ఎక్కడో పోయాయి, నాకు చాలా బాధ అనిపించింది పోయినప్పుడు. అసలు ఎంత కాస్ట్ కదా 750, జస్ట్ ఇయర్ రింగ్స్కి నేను పెట్టి తీసుకుంటే అంత నచ్చినవి నాకు కనిపించకుండా పోయాయి. సో అందుకనేసి మళ్ళీ తీసుకున్నాను. నాకు చాలా బాగా నచ్చాయి అనమాట ఇవి. సో ఎట్లా ఉండేవి ఇమేజ్లో ఎలా చూపించారో అలానే ఉన్నాయి ఇవి. సో నాకు భలే క్యూట్ అనిపించిన ఇయర్ రింగ్స్లలో ఇది ఒకటి. సో చాలా గ్రాండ్ ఉన్నాయన్నమాట. వచ్చేసి ఇది వచ్చేసి తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి చిన్న చోకర్ టైప్ అనమాట. సో ఇది ఒక చోకర్ జస్ట్ తక్కువ రేంజ్లోనే తీసుకున్నాను అనమాట. ఇది చోకర్ వచ్చేసి కింద వచ్చేసి బీడ్స్తో అంత మొనాలిసా బీడ్స్తో వచ్చేసాయి గ్రీన్ కలర్తో. అండ్ ఇక్కడంతా గుట్టపూసలతో ఇచ్చేసి పైన అంతా ఫినిషింగ్ అంతా వచ్చేసి స్టోన్స్తో ఇచ్చేసారు అనమాట ఇట్లా ఈ డిజైన్లో. సో ఇది చోకర్గా చాలా బాగా అనిపిస్తుంది. సో ఇది ఒకటి తీసుకున్నాను మీషోలోనే. అండ్ దీనికి ఇయర్ రింగ్స్ కూడా మంచిగా వచ్చేసాయి అనమాట పెద్దగానే. సో దీని ఇయర్ రింగ్స్ కూడా ఇలానే వచ్చేసాయి, సేమ్ అదే డిజైన్తో వచ్చేసాయి. ఇది వచ్చేసి మ్యాట్ ఫినిష్లో వచ్చింది, కొంచెం రెడ్ కలర్లో అనిపిస్తుంది అనమాట. ఎక్కువ కాదు, లైట్ రెడ్ షేడ్లో అయితే, మ్యాట్ కదా ఇంకా అట్లే ఉంటుంది అనమాట. సో అది వచ్చేసి అది కూడా మీషోలోనే తీసుకున్నాను. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇది వచ్చేసి నాకు చాలామంది అడిగారు అనమాట నేను వేసుకున్నప్పుడు నా ఫ్రెండ్స్లోనే. సో అందుకనేసి పెట్టాను. సో ఇది నేను ఆల్రెడీ ఒకసారి చూపించాను అనుకుంటా, బట్ చూపించానో లేదో గుర్తులేదు. సో అందుకనేసి పెడుతున్నాను, ఇప్పుడు చూపిస్తున్నాను. సో ఇది వచ్చేసి ఇలా వచ్చేస్తుంది. సో నాకు బాగా నచ్చింది అనమాట ఇది.
సో ఇట్లా వచ్చేసింది అనమాట బాగా. సో నాకు బాగా నచ్చేసింది, చాలా అంటే చాలా. సో అప్పుడు నేను అందుకే తీసుకున్నాను. శారీకి వేసినప్పుడు కూడా చాలా బాగా అనిపించింది, సింపుల్గా అనిపించింది అనమాట. ఏ జ్యువెలరీ లేకుండా జస్ట్ ఇది ఒక్కటి వేసేసింది అప్పుడు. సో ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఇది వచ్చేసి తక్కువ రేంజ్లోనే వచ్చేసింది, జస్ట్ 150 ఆ రేంజ్లో వచ్చేసింది అది. ఇయర్ రింగ్స్ తీసుకున్నాను, కొంచెం ట్రెండీగా ఇయర్ రింగ్స్ కూడా తీసుకున్నాను నేను. సో ఇవి వచ్చేసి ఇప్పుడు ఈ చెర్రీ ఫ్రూట్ది కొంచెం మంచి, ఎక్కడ చూసినా కానీ అదే కనిపిస్తుంది అనమాట. సో నేను ఎందుకనేసి ఇది తీసుకున్నాను, చాలా బాగుంది. ఇది వచ్చేసి నాకు 180 రూపీస్ అలా ఉంది. మనం దీన్ని ఇలా ఓపెన్ చేసి ఇలా పెట్టేసుకొని ఇలా పెట్టాలి. సో ఇలా వస్తుంది అనమాట మనకి ఇయర్ రింగ్. సో ఇలా పెట్టుకోవాలి. సో నాకు చాలా బాగా అనిపించింది. బయట నేను తీసుకున్నాక మీషోలో బయట నేను అడిగాను, ఒక స్ట్రీట్ షాపింగ్కి వెళ్తే అక్కడ 100 రూపీస్ అంట. నేను 180 సంథింగ్ ఎంతో పెట్టి కొన్నాను. సో ఇది వచ్చేసి 100 రూపీస్ అనమాట బయట అయితే. సో ఇదైతే నేను సజెస్ట్ చేయను, ఎందుకు ఎక్కువ కదా, కొద్దిగా దీంట్లో ఎక్స్పెన్సివ్ అనిపించింది. సో అందుకని చెప్తున్నా. బట్ ఇది చాలా క్యూట్ ఉన్నాయన్నమాట ఇవి. నెక్స్ట్ వచ్చేసి నేను అమెజాన్లోనే ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. బ్రాండ్ ఇయర్ రింగ్స్ అనమాట, కొంచెం హెవీగా ఉంటాయి. పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టే వాళ్ళకైతే బాగా నచ్చుతాయి అనమాట. సో నాకు ఇయర్ రింగ్స్ నేను పెద్దవి బాగా పెడతాను, నాకు బాగా నచ్చుతాయి కూడా. సో చూడండి ఎంత బాగా వచ్చేసాయో. సో ఇట్లా వచ్చేసింది అనమాట. సో నాకు చాలా బాగా నచ్చినాయి అనమాట ఈ ఇయర్ రింగ్స్. నేను అమెజాన్లో తీసుకున్నాను. ఇవి కొంచెం గ్రాండ్ లుక్ ఉంటాయి అనమాట. సో దేనికైనా ఇలా ఇయర్ రింగ్స్తో పెయింట్ చేసామంటే ఫినిష్ అనమాట. అక్కడికి ఇంకా ఏ జ్యువెలరీ వేసినా కానీ దీని ముందు తక్కువే అనిపిస్తుంది. సో అంత బాగా అనిపిస్తుంది అనమాట. ఇట్లా వచ్చేసి నేను పెద్ద ఇయర్ రింగ్స్ బాగా పెడతాను. సో అందుకని నేను చూస్ చేసుకుంటాను పెద్దటి. యాక్చువల్లీ నాకు చిన్నవి కన్నా పెద్దటే బాగా నచ్చుతాయి. సో ఈ ఇయర్ రింగ్స్ అయితే ఇట్లా వచ్చేసాయి అనమాట. బాగా అనిపించింది. వెయిట్ కూడా ఏమీ ఉండదు, వెయిట్ అంటే మరీ అంత వెయిట్లెస్ అయితే ఉండదు, వెయిట్ ఉంటుంది బట్ అంత తక్కువ వెయిట్ అయితే లేదు, కొంచెం వెయిట్ ఉంటాయి. సో నాకు బాగా నచ్చిన దాంట్లలో ఇది ఒకటి. ఇంకొకటి వచ్చేసి నేను అమెజాన్లోనే తీసుకున్నాను. ఇది ఒక చోకర్ లాగా మనం వేయచ్చు అనమాట. సో ఇట్లా వచ్చేసింది ఇది. సో ఈ షేప్లలో వచ్చి కింద అంతా బీడ్స్తో ఇట్లా ఇచ్చేసారనమాట, సింపుల్గా వచ్చేసింది ఇది. సో నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. ఏదైనా దేనికైనా మనము ఇట్లా చోకర్ లాగా యూజ్ చేసేయచ్చు అనమాట. సో ఇట్లా వచ్చేసింది. ఇది కూడా నేను అమెజాన్లో తీసుకున్నా. నేను కొన్నప్పుడు వచ్చేసి ఇది ఒక 450 రేంజ్లో ఉన్నింది. ఇది జస్ట్ ఇది ఏమీ లేదు ఇది, బట్ అయితే 450 రేంజ్లో ఉందన్నమాట ఇది. సో దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చేసాయి. సో జస్ట్ ఇలా వచ్చేసాయి అనమాట. ఇయర్ రింగ్స్ కూడా చాలా చిన్నగా క్యూట్గా వచ్చేసాయి అనమాట. సో అంత గ్రీన్ కలర్, ఏదైనా గ్రీన్ కలర్ది అయితే బాగా మ్యాచ్ అయిపోతుంది అనమాట మనకి. సో ఇవి ఇలా తీసుకున్నాను. ఇది నేను అమెజాన్లో తీసుకున్నా. ఆ తర్వాత నేను నోస్ రింగ్స్ తీసుకున్నాను, చిన్న నోస్ రింగ్. నేను ఇది నాకు బాగా నచ్చిందని చెప్పి తీసుకున్నాను అనమాట ఇది. సో ఇట్లా మనము జస్ట్ ఇలా పెట్టేసుకోవచ్చు. సో ఇట్లా తీసుకున్నాను ఇది. సో ఇది వచ్చేసి రోజ్ స్టోన్లో అండ్ అంతా వైట్ స్టోన్స్తో వచ్చేసింది అనమాట. సో ఇలా వచ్చేసింది, చాలా క్యూట్ ఉంది కదా, అసలు నాకు చాలా బాగా నచ్చింది అనమాట. యాక్చువల్లీ ఇట్లా పెడతారు, ఇట్లా పెట్టుకుంటారు కదా, సో అట్లా నేను తీసుకున్నాను. నాకు బాగా నచ్చిన దాంట్లలో ఇది ఒకటి. సో చాలా బాగా అనిపించింది అని చెప్పి తీసుకున్నాను ఇది. ఇంకొకటి తీసుకున్నాను, ఇది వచ్చేసి మేము మరాఠీస్ కదా, మరాఠీస్ వాళ్ళు ఇట్లాంటివి ఎక్కువ వేస్తారనమాట. సో అందుకని ఇంకొకటి తీసుకున్నాను. ఇది కూడా చాలా తక్కువ ప్రైస్లో వచ్చేసింది. ఇది వచ్చేసి ఇలా పెట్టేస్తారు, ఇలా జస్ట్ ఇలా. సో ఇలా వచ్చేసింది అనమాట. ఇది వచ్చేసి నాకు చాలా బాగా నచ్చింది. సో ఇది మెయిన్గా వచ్చేసి మరాఠీస్ అయితే ఎక్కువ చూస్ చేసుకుంటారనమాట ఈ టైప్ నోస్ రింగ్ వచ్చేసి. సో దీన్ని నేను తీసేసుకున్నాను. ఇది ఆ నోస్ రింగ్ అంతా వచ్చేసి 200 బిలోలోనే వచ్చేసాయి అనమాట. ఒక 150 సంథింగ్ అయితే పడి ఉంటుంది. సో చూసారు కదా, మీకు నేను చూపించిన నా జ్యువెలరీస్ అంతా మీషోలో తీసుకున్నవి బాగున్నాయి అనిపిస్తే దీని లింక్స్ అలాగే కోడ్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా పర్చేస్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ guys, thank you so much for watching my video. Bye bye.